రామబుద్రి గారు చెప్పండి. మేడం అదే మేడం అంటే నిష్క్రియ అన్నారు కదా మేడం. అంటే అంటే మన ద్వారా క్రియ జరగకోకుండా ఉండదు అని అన్నారు కదా భగవద్గీతలో. మీరు కొంచెం అంటే అది అలా తర్వాత ఆలోచించండి. ఎందుకంటే క్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఏం? అప్పుడు అది ఆ నిష్క్రియలో ఉన్నా సరే క్రియ జరుగుతూనే ఉంటుంది. ఎలా అయితే మౌనంలో నిరంతర భాషణం ఉందో క్రియలో కూడా నిష్క్రియలో కూడా నిరంతర క్రియ జరుగుతూనే ఉంటుంది. ఓకే. భాషణం అంటే నోటితో మాట్లాడడం కాదు, కానీ భాషణం అన్నది ఉంది మౌనంలో. అది చెప్పండి. ఇప్పుడు అర్థమైందా? ఓకే మేడం. ఓకే మేడం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకేం మేడం. ఇంకేం లేదు మేడం. ఓకే మేడం. ఓకే. వసంతలత చెప్తావా? వసంతలత నువ్వు దూరంగా ఉంటున్నావేంటి ఈ మధ్య? రాలేదా వసంతలత అసలు? సెకండ్ మీ జూమ్కి వసంతలత రాలేదా? అనుపమ గారు మీరు చెప్తారా? ఇక్కడ మీరు రామబుద్రి గారు నిష్క్రియకి మీరు అంత ఎఫెక్ట్ ఎందుకు అయ్యారంటే ఆ మీరు ఎప్పుడైనా అసలు మీ మనస్సు ఆగిపోయి నిశ్చలంగా మీరే అప్పుడు మీకు అర్థం అవుతుంది క్రియ జరుగుతూనే ఉంటుంది. నేను మ్యూట్ లో ఉన్నానా? వినబడుతోందా మీ అందరికి? అనిపిస్తుంది మేడం. అదే ఏంటండి? అర్థమైంది మేడం. అంటే అది అర్థమైంది మేడం. అంటే ఆ, ఆ, మీరు చెప్పింది అర్థమైంది. అంటే నిరంతరంగా జరిగే క్రియ అనేది అది అది జరుగుతూనే ఉంటుంది. ఆ, ఉమ్. అది ఇప్పుడు అర్థం. వసంతలత రాలేదా ఇంకా సెకండ్ దీనికి? ఉమ్. రాలేదండి వసంతలత గారు. ఆ. సరే అనుపమ్ గారు మీకు ఏమర్థమైందో సూర్య లేదు, నేను ఇవాళ కొంచెం మీరు చెప్పింది వేరే. మన నారాయణ గారు వాళ్ళు మాట్లాడుతుంటే మళ్ళీ నాకు పడుకుని వాళ్ళంటో మెళుకు రాలేదు. ఆహా. సరే లేచి తర్వాత సరే ఎంత అర్థమైతే అది ఆహా, ఇంకేదైనా లేదు లేదు, వినకుండా పూర్తిగా అసలు ఏం వినకుండా అర్థం కాకుండా చెప్పలేను. మన సూర్యావతి గారు ఉన్నారండి ఆన్లైన్. సూర్యావతి గారు ఎందుకో చెప్పట్లేదు, ఎన్నోసార్లు అవకాశం ఇస్తాము. ఓకే ఓకే సరే. సూర్యావతి గారు రామభద్రి గారు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేం లేదు. ఓకే. వసంతలత వస్తుందా ఏంటి ఇంకా? ఎవరి దగ్గరైనా ఫోన్ నెంబర్ ఉందా? నేనే చేయాలా? ఒకసారి చేస్తాను ఫోను. వాళ్ళ సండే కూడాను, మా సాటర్డే. అందరూ అందరి నెంబర్లు పెట్టుకోండి సార్. ఆ లక్ష్మి గారు, నాది గ్రూప్ లో పేరు చేర్చలేదు, లింక్ పంపడం వల్ల నేను వస్తున్నా.
ఏంటండి? నన్ను మీ గ్రూప్ లో చేరిస్తే కానీ మీ నెంబర్లన్నీ నాకు రావు. నాకు లింక్ పంపారు, ఆ లింక్ వల్ల వస్తున్నా. ఆహా, అంచేత నెంబర్లు నాకు రావుట. అప్పుడు కూడా నెంబర్లు రావు. పేర్లు అయినా వస్తా. చేరుస్తాను, ఎందుకంటే చేర్చాలి, చేరుస్తాను. అది లేట్ అవుతుంది. ఆహా, మా ఇన్ఫోలో పెడితే వస్తాయి నెంబర్లు, తెలుస్తాయి గ్రూప్ లో చేరిస్తే. తెలియట. ఇప్పుడు నేను ఆ జేకే దాంట్లో మిమ్మల్ని అలాగే తీసుకున్నా ఇన్ఫోలోంచి. ఆహా, సరే సరే. ఆ వసంతలత. గ్రూప్ లో ఆ, చేరిస్తే మీ అందరి ఆ, నెంబర్లు తెలుస్తాయి నాకు. అలాగే అలాగే చేర్చాడు, మర్చిపోతున్నాను. నాది రామకృష్ణ గారు వీళ్ళందరి పేర్లు చేర్చండి కొత్తగా, మా అందరికి లింకుల వల్ల రామభద్రి వస్తున్నాం గారి మీకు. వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన మీరు రామకృష్ణ గారు, ఆ, రామకృష్ణ గారు మేము దీని వల్ల అవును వస్తున్నామండి గ్రూప్ లోకి. మామూలుగా మా గ్రూప్ తెలియదు. అవును. మమ్మల్ని గ్రూప్ లో చేరిస్తే కనుకైతే మీ ఇన్ఫోలో మీ నెంబర్లన్నీ మాకు తెలుస్తాయి. ఓకే, వసంతలత చెప్తావా? చెప్పు. అదే, అందరికీ నమస్కారం. అవి వాళ్ళ 3 ప్రశ్నలు విన్నాను. ఫస్ట్ ప్రశ్న, నిద్రకిను జాగ్రత్త అవస్థకి తేడా గురించి ఒక అతను అడిగారు, మౌల్వి. ఆ అతను అడిగింది ఏంటంటే, తెలుసున్నప్పుడు అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు నాకు అన్ని తెలుస్తూనే ఉంటాయి, అది జాగ్రత్త అవస్థ అని తెలుస్తుంది. కానీ నిద్ర వచ్చినప్పుడు మాత్రం ఆ అవస్థ గురించి నాకేమీ తెలియదు. ఈ అవస్థ తాలూకు స్వభావం ఏమిటో నాకు చెప్పండి అని అడుగుతారు. అడిగితే ఆ తర్వాత అంటారు, అదే మహర్షి అంటారు, అది జగదావస్థలో అది ఎవరు జాగ్రత్తలు అంటే ఎవరు మేల్కొని ఉన్నారో కనుక్కో అని అన్నారు అనమాట. నిద్రలో ఉన్నప్పుడు కష్టం, కానీ జాగ్రత్త అవస్థలో నువ్వు ఎవరో తెలుసుకోవడం ఈజీ. అది అది నువ్వు ప్రయత్నించని అంటే కాదు కదా. నాకు మీరు ఏం ఉపమానాలు ఏమి చెప్పకుండా జాగ్రత్త వస్తున్నప్పుడు నాకు తెలుస్తుంది, నేను కళ్ళు తెరిచి ఉంటాను, నేను ఏదైనా కర్ర అక్కడ కనిపిస్తోంది, ఇది కనిపిస్తోంది, అవన్నీ నాకు తెలుస్తాయి. కానీ నిద్రపోతున్నప్పుడు ఏమీ తెలియవు అని అంటారు. అంటే అప్పుడు అది నిద్ర తాలూకా స్థితే. అది నిద్ర అంటే ఏమీ తెలియకపోవడమే. ఇది నిజంగా మంచి బాగున్నది. ఎందుకంటే మనం అనుకుంటాం ఎలా నిద్రపోతున్నాము అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం, ఎలా నిద్ర వస్తుంది అని. కానీ ఎలా నిద్ర అది తెలియదు. అది తెలియకపోవడమే నిద్ర అని తెలుస్తుంది. ఎప్పుడైతే నీకు తెలుస్తుందో అది జాగ్రత్త అవస్థలోనే ఉంటావు నువ్వు. సో అది అతను నిద్ర తాలూకు అవస్థని అలాగ చెప్పారు. చాలా బాగున్నది. అంటే ఎగ్జామ్ సింపుల్ అన్నమాట. అంటే ఏమీ తెలియకపోయిన స్థితే నిద్ర. మరి అలాంటప్పుడు నువ్వు ఎలా తెలుస్తుంది అని ఎలా క్వశ్చన్ అడుగుతాం? సరే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ లో, మా వివాహితుడుగా నేను మోక్షాన్ని చేరుకోగలనా, వివాహం లేకుండా సన్యాసిగా చేరుకోగలనా అంటే, దానికి నువ్వు ఆ సన్యాస ఇది నువ్వు అవలంబించేటువంటి ఆశ్రమానికి ఏమీ సంబంధం లేదు. నా వివాహితుడిగానే నా చేయొచ్చు, లేదా సన్యాసిగా ఉన్నా చేయొచ్చు. స్థితులతో ఇంతకు ముందు కూడా ఈ విషయం చెప్పారు. ఈ స్థితులతో ఏమి నీ తాలూకా మానసిక స్థితే ఇంపార్టెంట్. వివాహితులుగా ఉన్నా సరే చాలా అంటే మనం అనుకుంటాం కదా, ఏదో అన్ని సంసార బంధంలో ఇరుక్కొని పరంపదం చేరడం చాలా కష్టం, ఫ్రీడమ్ అచీవ్ చేయడం చాలా కష్టం, మోహాలు భ్రాంతులు ఎక్కువగా ఉంటాయి. సన్యాసి అయితే ఆ ఫారెస్ట్ లో గడిపోయి హాయిగా ఒక్కడు ఉండి అన్ని వదిలేసుకోవచ్చు ఈజీ అని. అలాగేమీ కాదు. మనం ఒకప్పుడు వనాల్లో వెళ్ళిపోయినా సరే మనం మనసు మనం వెంటనే ఉంటూనే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి నువ్వు ఏదైనా సాధిస్తావు అని అనుకోవడం భ్రమ. ఇక్కడ ఉండే నువ్వు సంసార బంధంలో ఉండే కూడా నువ్వు పవిత్రంగా జీవించి మంచి స్థితిని అచీవ్ చేయొచ్చు. అదే అతను విశ్వామిత్రుడి గురించి అన్నప్పుడు, విశ్వామిత్రుడు వివాహితుడిగా మంచిగా ఉన్నాడు, శుభ్రంగా ఇదిగా ఉన్నాడు. సన్యాసి అయి ప్రపంచం చేసుకున్నప్పుడే అతను భ్రష్టుడయ్యాడు. అది అంటే కింద పడ్డాడు అతని తాలూకా స్థితి నుంచి. అంటే అతను అన్నాడు అనమాట, మహర్షి అతను చాలా గొప్ప ఋషి. అతని స్థితిలో అతను అన్నాడు, వివాహంగా ఉన్నప్పుడు ఎంత ప్యూర్ గా ఉన్నాడో అవివాహిత సన్యాసిగా కూడా అలాగే ఉన్నాడు. కానీ ఒక్కొక్కప్పుడు ఏంటంటే మనం అది సన్యాసవు అతని అంటే నా ఉద్దేశంలో ఇక్కడ పరమ విశ్వామిత్రుడికి ఎవరిదో ఒక ఇంద్రుడో ఎవరో నాకు తెలియదు,
ఒక మోహం కల్పించారు అతను తపోభంగం చేయడానికి. అతను దాంట్లో పడ్డాడు, దాంట్లో ఆ మోహజాలంలో. సో అలా సన్యాసిగా ఉన్నప్పుడు ఎలా తప్పులు చేశాడో వివాహితుగా ఉన్నప్పుడు కూడా అంత చక్కగా ఉన్నాడు. సో ఇదంతా స్థితి, మానసిక స్థితే గాని ఈ బంధాలతో వివాహ బంధం లేకపోవడంతో ఏమీ సంబంధం లేదు అని అన్నారు. ఆ తర్వాత ఎలా చేరుకోవడం ఏం చెప్పాది అన్నారు, ఒక పద్ధతి ముని గురించి, మహర్షి గురించి కూడా మీరు ఇంత చేస్తున్నారు, మా తపస్సు చేస్తున్నారు అంటే తపస్సు అని కాదు, మీరు ఇంత ధ్యానం చేస్తున్నారు, అవన్నీ చేస్తున్నారు, మీరు ఏమిటి అచీవ్ చేశారు, మీరు ఏమిటి చూసారు, మీరు ఏమిటి తెలుసుకున్నారు అంటే, తెలుసుకోవలసింది తెలుసుకున్నాను, చూడగలిసింది చూస్తున్నాను. అయితే అదంతా మేము కూడా చేయగలమా అంటే, మీరు కూడా చేయగలరు, మీరందరూ చూసేది నేను చూస్తున్నాను, మీరందరూ తెలుసుకున్నదే నేను తెలుసుకున్నాను అని అన్నారు. అందరూ అంటే అందరికీ అది సాధ్యం అవుతుందా, మీరు చూసేది అందరూ చూడగలరా అంటే తప్పకుండా చూడగలరు. డైరెక్షన్లు తేడా, అంటే ఇటు అటు వెళ్లే దారులు డిఫరెంట్. అదే కాబా గురించి చెప్పారు, కాబాకి అనేక రకాలైనటువంటి మార్గాల్లో ప్రవేశించవచ్చు అని. అంటే చేత నేను అచీవ్ చేసిన స్థితిని అందరూ అచీవ్ చెయ్యొచ్చు, అదేమి ఇది కాదు, కష్టం కాదు అని ఆయన చెప్పారు. తర్వాత ఆఖరి క్వశ్చన్ లో మౌనం గురించి చెప్పారు. మీరు చదువుతున్న తెలుగుది ఫాలో అయ్యాను, ఇక్కడ ఇంగ్లీష్ కూడా ఉంది. ఇంగ్లీష్ దాంట్లో నాకు క్లారిటీ కొంచెం అనిపించింది. ఎందుకంటే అందులో అతను అన్నారు, మౌనం అంటే మాట్లాడకపోవడం అని కాదు. ఎందుకంటే మన మనస్సు కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉంటుంది. మనం ఎక్స్టర్నల్ గా సైలెంట్ గా ఉన్నా సరే అది సైలెన్స్ కాదు. ఎక్కడైతే మనం మన తాలూకా మెంటల్ యాక్టివిటీస్ అన్ని కొంచెం రెస్ట్రెయిన్ చేసి ఎక్కడ ఎంత అవసరమో అంత మాట్లాడితే అదే అసలైనటువంటి మౌనం. అంతేగాని అలా ఊరుకు కూర్చొని నువ్వు నోట్లోంచి మాట్లాడవు గాని మనసు మాత్రం అన్ని చోట్ల పరిగెడుతూ ఉంటే అది మౌనం స్థితి కాదు అని అన్నారు. ఇదేమి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన ఆయన ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు, మరి దక్షిణామూర్తి మౌనంలో భాషణం చేసాడంటే ఆయన మనసు చాటరింగ్ లో ఉందా? అంటే అతను అంటే అలాంటప్పుడు ఆయన మనస్సు కూడా చాటరింగ్ లో లేదు. అంటే ఎక్స్టర్నల్ గా ఇంటర్నల్ గా రెండు విధాల. ఇప్పుడు ఇన్యాక్టివిటీలో యాక్టివిటీ పాయింట్ ఏంటంటే ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన ఆయన అలా ఎక్స్ప్లెయిన్ చేసాడు, కానీ మౌనం అని అంటే అతను మౌన భాషలోనే వాళ్ళు అర్థం చేసుకున్నారంటే అర్థం ఏంటి, ఆ మౌనంలో కూడా దేర్ ఈస్ సమ్ అంటే తెలియవలసింది తెలుస్తూ ఉంటుంది. అంటే చాటరింగ్ కాదు, ఇట్స్ నాట్ చాటరింగ్ కాదు, ఇట్ ఈస్ నాట్ చాటరింగ్. ఏమిటి మనం చెప్దాం అనుకున్నాము, ఆ సిగ్నల్స్ వెళుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి. అది అంటే ఎంత వరకు చేయాలో అంతవరకు. ఇందులో రాసింది నేను చదవమంటే చదువుతాను. అది నాకు అర్థమైంది. నువ్వు ఇందాకలు కూడా అంటే అన్మ్యూట్ చేస్తున్నప్పుడు ఇక్కడ అంటే వాళ్ళ స్థాయిని బట్టి అది అర్థం చేసుకుంటారు. ఆ చాటరింగ్ మైండ్ కాదు మౌనం అంటే. అవును, అది తెలుసు నాకు. చాటరింగ్ మైండ్ అంటే చెప్పినటువంటి ఎక్కడ అవసరమో అక్కడ మాట్లాడి అది మామూలుగా ఇక్కడ మనలాంటి వాళ్ళకి చెప్తున్నారు. ఆయన మౌన భాషలోనే దక్షిణామూర్తి గారు అందరికీ చెప్పారంటే మౌనంలో కూడా అంటే అక్కడ కన్వేయన్స్ వస్తోంది. అంటే అందుకని మౌనం కూడా మాటే అన్నారు. అంటే ఎంత ఎక్కడ ఏమిటి మాట్లాడాలో అది వెళుతూ ఉండడం వస్తుంది. మాటలేడకుండానే అంటే అది మామూలుగా మనం అంటాం అవసరమైన దగ్గర మాట్లాడమని. అంటే ఇంకా లోతుగా తీసుకుంటే ఆయన ఏమన్నారు, నిష్క్రియ నిరంతర క్రియ అన్నారు. అంటే ఏంటి, నిరంతర క్రియ జరుగుతూ ఉంటుంది. నిష్క్రియలో ఏ పని చెయ్యకపోయినా పని జరుగుతుంది. ఏ మాట మాట్లాడకపోయినా చాటరింగ్ కాదది. మనసు ఇటు అటు వెళ్ళినప్పుడున్న చాటరింగ్ వేరు. కానీ ఏది అవసరమో అది చెప్పడం, అది చేయడం అని కాదు. దాని తాలూకు ట్రాన్స్లేషన్ గా ఇది ఇప్పుడు మీరు చదువుతున్న వాళ్ళ స్థాయిని బట్టి అది అర్థం చేసుకుంటారు. అది ఆయన అందుకని మూలం మనకు అవసరం. ఇదిగో నేను ఒక్కసారి చదవమంటే చదువుతాను. నాకు అర్థమైపోయింది అక్కడ నువ్వు చెప్పింది చాలు కదా. అదేంటంటే అవసరమైనప్పుడు మాట్లాడి అవసరం అది ఆయన ఎక్స్ప్లెనేషన్. ద పర్సన్ హూ ట్రాన్స్లేటెడ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్.
రమణ మహర్షి గారు ఏమన్నారు? మౌనం నిరంతర భాషణము, ఆ ఒక్కటే మనకి ముఖ్యం. అవును, అది ఉంది. అలాగే అది నిష్క్రియ అది నిరంతర క్రియ, అది నిరంతర ఇందులోంచి మనం క్రియ తీసుకోవాలి. దట్ అది హీ రాసింది ఎక్స్ప్లెయిన్ లక్ష్మి. కదా, ఆ ట్రాన్స్లేటర్ లక్ష్మి ఎక్స్ప్లెయిన్ చేసాడు అది. లక్ష్మి అది కూడా రాసింది. మౌన ఇస్ కాన్స్టెంట్ స్పీచ్, ఇన్యాక్టివిటీ ఇస్ కాన్స్టెంట్ యాక్టివిటీ అదే అని. నేను అనేది. అంటే చూడు, మౌన అన్న దాంట్లో కూడా నిరంతరంగాను అది చాటరింగ్ అని నువ్వు అన్నావే, అది కాదు. అది కాదు నేను అన్నది. నేను అలా అనలేదు. నిరంతరం చాటరింగ్ చేయడం మౌనం కాదని చెప్తున్నాను. దట్ ఈస్ నాట్ మౌనంలో మౌనం. కూడా చాటరింగ్ ఉందని ఏదో అంటున్నావు కదా. లేదు లేదు, నేను అన్నది ఏంటంటే మౌనంలో చాటరింగ్ అంటే మౌన అంటే రియల్ మౌనం అంటే రియల్ సైలెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే మన మైండ్ స్టాప్ అయ్యి అంటే స్టాప్ అయ్యి అంటే కంప్లీట్ గా అదే విద్యారణ్య స్వామి గురించి చెప్పారు కదా, అలా కంటే 12 ఏళ్ళో 15 ఏళ్ళో ఆయన మాట్లాడకపోతే ఇంక మాట్లాడలేకపోయారు. సో అది కాదు అని చెప్తున్నారు. ఈ ఒక్కసారి విను, ఈ కొన్ని విషయాలు మనం మార్చకూడదు. మనకు అనుభవం లేనంత మాత్రంలో వాటిని మనం మార్చకూడదు. మౌనంలో నిరంతర భాషణ ఉంది, అదొక్కటే మనం అర్థం చేసుకుని దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మనం పాండర్ చేస్తే వీ కెన్ అండర్స్టాండ్ ఇట్. అంతే. అలాగే నిష్క్రియలో నిరంతర క్రియ ఉంది, అది కూడా మనకు అర్థం అవుతుంది. అది అర్థమైంది. నిష్క్రియలో నిరంతర క్రియ ఉంది అంటే మనం ఏమి అటాచ్మెంట్ లేకుండా, అదే నిష్కామాకర్మ అది కాదమ్మా, మన లోపల జరుగుతున్న క్రియలు నిష్క్రియ యోగం అంటే ఏ పని చెయ్యకుండా కూర్చోడాన్ని నిష్క్రియ యోగం అంటారు. అది కూడా కష్టమే కదా, అలా ఉండలేదు. కష్టమా నష్టమా కాదు, రమణ మహర్షి భాషణలో ఉన్నదే అర్థం మనం తీసుకోవాలంటాను. అంటే నిష్క్రియ నిరంతర క్రియ అంటే అప్పుడు నిరంతర క్రియ జరుగుతోంది అన్నది తెలుస్తుంది కూడా. మనమేమి అది జరుగుతూనే ఉంటుంది క్రియ, నిష్క్రియలో క్రియలు ఆగిపోవు. అలాగే మౌనం నిరంతర భాషణం, ఆ మౌనంలో చాటరింగ్ కాదు, అక్కడ నిరంతర భాషణం. లేదు లేదు, నేను చాటరింగ్ గురించి చెప్పడం లేదు. మైండ్ చాటర్ చేస్తుందని అన్నా ఇందాకలా, అందుకని చెప్తున్నాను. మైండ్ చాటర్ చేస్తే అది మౌనం కాదు అంటున్నాను. అలా చెప్పలేదు, అందుకనే నేను పట్టుకున్నాను. నేను మైండ్ లో అలా చెప్తే సంతోషమే. మౌనంలో చాటరింగ్ మానసికంగా కూడా ఉండదు. అయినా కూడా చూడు అయినా కూడా అది నిరంతర భాషణం అన్నారు. అవును, నిరంతర భాషణ, అది తెలిసిన, అది చెప్పారు, అది విన్నాను నేను ఎక్కడన్నానంటే బాహ్యంగా ఏమీ మాట్లాడకపోవడం అనేది సైలెన్స్ కాదు. మనం మాట్లాడకపోయినా సరే మైండ్ చాటర్ చేస్తే అది మౌనం అవ్వదు, అది సైలెన్స్ అవ్వదు, దాన్ని సైలెన్స్ అనరు. అలాగా నిరంతర చాటరింగ్ ఉంటే మనసు చాటర్ చేస్తూ ఉంటుందంటే అది మనం చేస్తున్నది. కానీ నిజమైన మౌనం ఉన్నటువంటి అలా మనసు చాటర్ చేస్తే మరి ఆ దక్షిణామూర్తి ఎలా బోధించాడని అందుకే అడిగాను. లేదు లేదు, అలా చెయ్యదు, నిజమైన మౌనంలో చెయ్యదు. అది నాకు తెలుసు, అదే చెప్పాను నేను ఇంటర్నల్ సైలెన్స్ గురించి. అందుకని అది కొన్ని మన అవగాహనకు అతీతంగా ఉండొచ్చు, కానీ అది మనకు ఒక టైంలో అర్థం అవుతాయి. మౌనం కూడా నిరంతర భాషణం ఎలాగా అన్నది అది అనుభవంతో అర్థమవుతుంది. అంటే మనకి అర్థం కాలేనంత మాత్రంలో మనకు అర్థమైన దాంట్లో మార్చకూడదు. అందుకే నేను మూలం అని ఎందుకంటాను తెలుసా, ఆ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు వేరువేరుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మూలానికి ఇప్పుడు ఏముంది, తెలుగే కదా, కొన్ని పదాలు తప్ప అన్ని అర్థమవుతున్నాయి మనకి రమణ మహర్షి తెలుగు. అంటే నేను అనేది ఏంటంటే ఆల్మోస్ట్ అలాగే ఉంది, ఒక్క చోట ఇటు అటు తేడాలు ఉన్నాయి. అయితే ఓన్లీ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు చూడు, ఇప్పుడు అదేంటో త్రిపుర రహస్యంలో అదే ఆఫ్టర్ చాప్టర్ ఏంటది బాలప్రియలో వాళ్ళు ఇష్టమైనట్టుగా చేస్తారు. అది దత్తాచార్యుల నుంచి వచ్చింది కాదు. ఒకసారి విను. అలాగే రైటర్ ఏం చేస్తాడంటే తనకున్న స్థాయిని బట్టి వివరిస్తారు. అది సరే. అయితే రమేష్, ఇవాళ ఏం మాట్లాడేమన్నది తెలిసిన అర్థమైందా? 2-3 విషయాలు రమణ మహర్షి దాంట్లో. వసంతలత చెప్పింది విన్నావు కదా? మొదలు పెట్టాను. అంటే చిన్నదే వినలేదు. అంటే మొట్టమొదటిది ఆయన నిద్ర అవస్థకి మీరు ఏ ఎక్స్ప్లెనేషన్లు ఏ ఉదాహరణలు లేకుండా నిద్రకి జాగ్రత్తకి తేడా చెప్పండి అన్నారు.
అంటే ఎరుక అనేది జాగ్రత్తావస్థ లక్షణం, నిద్ర అంటే తెలియకపోవడమే నిద్ర లక్షణం అని చెప్పారు. అలాగా ఇంకా ఆయన అది అడుగుతూ ఉంటే నిద్రే అన్నారు. దానికి ఇంకా చెప్పడానికి ఏంటి లేక. ఆ తర్వాత అతను క్వశ్చన్ ఏమడిగారు, ఒక సన్యాసిగా అసలు సాధించగలమా, ఒక గృహస్థుగానా అంటే ఏదైనా ఒకటే, ఎవరికి ఏ సులువైతే అదే ఇష్టమైతే ఆ మార్గంలో వెళ్ళొచ్చు. ఒక డాబా అంటే మొన్న ఇందాక నారాయణ గారు చెప్పారు, అదేంటంటే మసీదు లాంటి, అక్కడేదో ఊరో లేకపోతే మసీదు ఉన్న ఊరు, అక్కడికి ఎన్నో మార్గాలు ఉంటాయి. ఈయన మౌల్వి అడుగుతున్నాడు ఏ మార్గంలోనైనా వెళ్ళొచ్చని. అంటే అప్పుడు ఆయన మీరు అసలేంది సాధించారా అంటే అంటే ఇన్నాళ్ళు తపస్సు చేశారు కదా, విశ్వామిత్రుడిని ఎగ్జాంపుల్ గా ఇస్తే ఆయన చూశారు కదా, అంటే యతిగా పతనం అయ్యాడంటే ఆయన ఏం పతనం అయిపోలేదు. ఆ పతనం అయిపోయిన తర్వాత ఆయన ఎంతో పశ్చాత్తాపడి మళ్ళీ ఉన్నత స్థాయికి వచ్చాడు అని అలాగే చెప్పారు. ఆయన గృహస్థుగాను యతిగాను కూడా పరిపక్వత చెందినవాడే అని. తర్వాతది అంటే ఇదన్నమాట మౌనం కోసం సంభాషణ. ఓకే, నేను పూర్తిగా వినలేదు కాబట్టి. లేదు, అంతే ఉన్నారు చిన్న చిన్న సంభాషణలు, చిన్న ప్రశ్నలే అంతే. అంటే మనం ఏమీ అవ్వక్కర్లేదు, అయ్యే ఉన్నాం, అది గుర్తిస్తే చాలు. అదే చెప్పారు మీరు. మనం ఏది అవ్వక్కర్లేదు, కానీ మనం ఎప్పుడు కూడా గుర్తించేది ఏది మనం కాదో దాన్నే మనం గుర్తిస్తున్నాం. సో రెండు ఉన్నాయి మనలోను, ఒకటి మనం యాక్చువల్ మనము, రెండోది మనం కానిది. ఎప్పుడు మన జీవితం అంతా కూడా మనం గుర్తించేది మనం కానిదే. అండ్ నేను అక్కడ ఆటో చూస్తున్నాను, ఆటో చూస్తుంటే ఆటో నేను కాదు. సిమిలర్లీ నా శరీరం చూస్తున్నాను, శరీరం నేను కాదు. కానీ నేను ఎవరికి కనిపించను, నేను ఎప్పుడూ ఎవరికి కనిపించను, కానీ నేను ఉన్నానని నాకు తెలుస్తుంది. సో ఆ నేను ఉన్నాను అన్నది ఎగ్జిస్టెన్స్ ఎప్పుడు కూడా అది ఫస్ట్ పర్సన్ ఎక్స్పీరియన్స్. అంటే ఎప్పుడు మనం అంతా జీవితంలో అనుభవిస్తుందంతా కూడా సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఎక్స్పీరియన్స్. కానీ ఈ ఆత్మానుభూతి అన్నది దట్ ఈస్ ద ఫస్ట్ పర్సన్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ ఇందాక అదే నువ్వు చెప్పినట్టు నిద్రని డిఫైన్ చేయలేము. నిద్రావస్థ అంటాం కానీ ఆ నిద్రావస్థలో ఏంటి అన్నది చెప్పలేము. అది చెప్పాలి అంటే ఇట్స్ ఓన్లీ ఫస్ట్ పర్సన్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ పర్సన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఓహో నిద్రావస్థ ఇలా ఉంటుంది అని తెలుసుకోగలరు. అలాగే లడ్డు తీయగా ఉంటుంది అన్నది ఎంత లెక్చర్స్ ఇచ్చినా సరే ఎవరికి అర్థం అవదు. దట్స్ ఓన్లీ ఫస్ట్ పర్సన్ ఎక్స్పీరియన్స్. అంటే ఎవరో చెప్తే తెలిసేది కాదు, ఫస్ట్ పర్సన్ ఎక్స్పీరియన్స్. మనం అది ఇంతకు ముందు తిని చూసి ఉంటే ఎస్ లడ్డు ఈ విధంగా ఉంటుంది అని తెలుస్తుంది. సిమిలర్లీ మనందరూ కూడా ఎప్పుడు కూడా ఆత్మ ఆత్మ అంటున్నాము. ఆత్మ అన్నది ఏం చేస్తున్నాం అంటే మనమే ఆత్మగా ఉండి మనం అనుభవించటం లేదు. అందునుంచే అదేదో ఎక్కడో పొందాలి అనేటటువంటి భావంతో మనం ఉన్నాం. అంతేకాదు ఇప్పుడు మనం చూసుకుంటే మాట్లాడుతున్నప్పుడు వింటున్నప్పుడు కూడా నేను అదే ఉన్నాను అన్న భావం ఉన్నవాళ్ళు నిజంగా చాలా ధన్యులు. కానీ అది కూడా మనం సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఆ స్థితిలో ఉండి మనం అనుభవిస్తున్నాం. అందునుంచే అది మనకి చాలా దూరంగా. అందుకే లలితా శాస్త్రంలో చెప్తారు కదా, అది దుర్లభమైంది, అత్యంత సులభమైంది. అత్యంత సులభమైంది ఎందుకంటే మనమే అయి ఉన్నాం అది. కానీ అది మనల్ని మనం చూడటం లేదు. ఏం చూస్తున్నాము అంటే ఎప్పుడు బయటనే చూస్తున్నాము. ఏదైతే నేను కాదో అవన్నీ చూస్తున్నాను. అందునుంచి ఈ ప్రాబ్లం అంతా వస్తుంది. సో ఎప్పుడైతే నేను నన్ను చూసుకోవడానికి అలవాటు పడ్డానో అప్పుడు ఉన్నది
ఆ ఆనందం మాత్రమే. అంటే ఆనందము ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యాపీనెస్. సుఖానికి ఆనందానికి చాలా తేడా ఉంది. ఆనందం అన్నది ఏంటంటే అది ఎప్పుడు ఉంటుంది, అదొక పదార్థం. ఆనందం అనేది పదార్థం. సుఖం అన్నది దట్స్ ఓన్లీ అ ప్రాపర్టీ. సో పదార్థానికే ప్రాపర్టీస్ ఉంటాయి కానీ ప్రాపర్టీస్ కి పదార్థం ఉండదు. చాలా సటిల్ పాయింట్ ఇది నేను చెప్తున్నాను. పదార్థానికి ప్రాపర్టీస్ ఉంటాయి కానీ ప్రాపర్టీ పదార్థం లేకపోతే ఉండదు. సో ఈ పదార్థం ఏంటి అంటే దిస్ ఇస్ ఆనందం. మనం అందరం ఏం చేస్తున్నామంటే ఆనందం ఎక్కడుంది అని వెతుకుతున్నాం. మనందరూ ఆనందం పొందడానికి ఇంకో ఈ పని చెయ్యాలి ఆ పని చెయ్యాలి అని ఎన్నో పనులతో మనం ముడిపెడుతున్నాం. కానీ ఆనందం పనులకి అతీతంగా ఉంది. ఎందుకంటే ఉన్నది అదే, మనం వేరువేరుగా చూస్తున్నాం. అంటే దీన్నే సంస్కృతంలో ఆభాస అంటారు, లేకపోతే మాయా అంటారు. ఆభాస అంటే ఉన్నది ఒక్కటే కానీ అది వేరువేరుగా కనిపిస్తోంది. అక్కడ రాత్రిపూట కనిపించింది తాడే, అక్కడ పాము లేదు కానీ తాడే పాముగా కనిపిస్తోంది. అంటే ఉన్నది ఆ బ్రహ్మము, లేకపోతే మీరు ఆత్మ ఏదంటారో అనండి, అదే ఉంది. కానీ అదే ఎలా కనిపిస్తోంది అంటే దాన్ని చూడాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు అది కనిపిస్తోంది. ఎందుకంటే నేను ఉన్నాను అని నాకు తెలుసు కాబట్టి నన్ను నేను మళ్ళీ చూసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తే అది ఎలా కనిపిస్తుంది అంటే ఆభాసగా కనిపిస్తుంది, అంటే ప్రపంచంగా కనిపిస్తుంది. పరమాత్మ ప్రపంచం అన్నది రెండు లేవు, ఉన్నది పరమాత్మే. కానీ ఎప్పుడైతే పరమాత్మని చూడాలి అని అనుకుంటానో అప్పుడు అది ప్రపంచంగా కనిపిస్తుంది, లేకపోతే భార్య పిల్లల్లా కనిపిస్తుంది, లేకపోతే భర్త పిల్లల్లా కనిపిస్తుంది. ఇదంతా ఉన్నదంతా ఒక్క పదార్థమే. కానీ ఎప్పుడైతే నేను చూడాలి అనుకుంటానో ఇవన్నీ కనిపిస్తాయి. కాబట్టి నేను అనే భావం ఎప్పుడు ఉంటుంది. ఆ ఉన్నదాన్ని మనం గ్రహిస్తే అదే మనం అయి ఉన్నామని మనకి అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతిలో ఉండడమే మనం చేయవలసిన సాధన. అంటే సాధారణంగా చాలా మంది సాధన ఎలా చెయ్యాలి అనేటటువంటి భావంతో ఉంటూ ఉంటారు. సాధన అన్నది వేరేగా లేదు, వేరేగా చెయ్యక్కర్లేదు. అయితే ఏం చేయాలి అంటే ఏవైతే మనకు అడ్డుతున్నాయో ఆ అడ్డులన్నీ కూడా తీసేస్తే ఓహో అదే నేను అని తెలుసుకుంటాం. సో అందు నుంచి రమణ మహర్షి గారు చెప్పింది ఏంటి అంటే మరొకటి కూడా, అంటే ఈ సాధన ఎవరు చెయ్యాలి అని అడిగారట ఎవరినో రమణ మహర్షి గారిని. అడిగితే ఎవరైతే నేను అంటున్నారో వాళ్ళందరూ కూడా చెయ్యొచ్చు అన్నారు. అంటే సాధన ఏంటి అంటే ఆ నేనుని గుర్తించడం. ఆ గుర్తించడం కూడా చాలా సింపుల్. అంటే ఎంత సింపుల్ అంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అరే దీని గురించా ఎన్నాళ్ళు తాపత్రయపడ్డాము అనేటటువంటి భావం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ భావాన్ని తెలుసుకోలేక మనం ఇంత తంటాలు పడ్డామా, అరే ఎంత మనం దీనిగా ఉన్నాం, ఎప్పుడు ఇదే అయి ఉన్నాం కదా అనేటటువంటి అనుభూతి ఒక స్పార్క్ లా వస్తుంది. ఆ స్పార్క్ ని అదిమి పెట్టుకుని ఉండడమే సాధన. ఆ స్పార్క్ ని అంటే ఆ ఒక గ్లిమ్స్ లా కనిపిస్తుంది, అది అంటే అనుభూతికి వస్తుంది. ఆ గ్లిమ్స్, ఆ అనుభూతిని వెంటనే అది మర్చిపోతూ ఉంటాం. వెంటనే ఆ మర్చిపోకుండా దాంట్లోనే అలా కంటిన్యూ అవడమే అది సాధన. దానికే శ్రవణ మననాలు నిధిధ్యాసం లేకపోతే పూర్తిగా వేస్ట్. అంటే ఇటువంటి స్మరణ మనం ఇటువంటి ఎన్ని విన్నా ఎన్ని సంవత్సరాలు విన్నా శ్రవణంతో ఆగిపోతే వేస్ట్, టైం వేస్ట్. మననం చేసుకుంటూ ఉండాలి. మననం ఎప్పుడు అంటే కంటిన్యూస్ గా రిలేట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ద లాస్ట్ థింగ్ ఇస్ నిధిధ్యాసన. నిధిధ్యాసన అంటే జీవితం వేరేగా ఉండకూడదు,
అదే జీవితం అయిపోవాలి. అంటే ఇప్పుడు నాకు వేరే పని ఉంది, ఈ పని వేరేగా చేస్తాను కాదు. ఈ రెండింటిని అన్వయించుకోవాలి, అన్వయించుకుని ఒకటే ఉండాలి. ఈ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే రమణ మహర్షి గారు చెప్తున్నటువంటి ఆ అనుభూతి మనం ఆస్వాదించగలం. దాంతో పాటు మనమే అదై ఉన్నామని చెప్పి మనం తెలుసుకుంటాం. వదినా బాగుంది. ఇందాకలా రమేష్ చెప్పిన అడ్డులన్నీ తొలగించుకోవడమే సాధన, అది సత్యం. ఎందుకంటే అదే నిరంతరం ఉన్నదే ఆ అడ్డులు తొలగించడమే మనం చేసేది. అంతకంటే దాన్ని ఎక్కడి నుంచో తెచ్చుకోక్కర్లేదు. బాగుంది. ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారా? అయితే ముగించేద్దాం. మీరు ఏమైనా ప్రశ్నలు కానీ డౌట్స్ కానీ అడిగితే అడగండి. ఓకే, ముగించేస్తున్నాను అయితే. నమస్తే.